నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్. సో దీనికి సంబంధించి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సందీప్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మధ్య కాలంలో చాలా కామన్గా ఫేస్ అవుతున్న ప్రాబ్లం వచ్చేసి కిడ్నీ స్టోన్స్. సో కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయండి? సో కిడ్నీలో స్టోన్స్ రావడానికి చాలా కారణాలు చెప్పచ్చండి. దీంట్లో ప్రధానంగా అతి ముఖ్యమైనది వాటర్ ఇంటేక్ బాగా తక్కువగా తీసుకుంటూ ఉండటం అండి. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ ఎండాకాలంలో కూడా మనకు యాడిక్వేట్ క్వాంటిటీ మన బాడీ వెయిట్కి తగినట్టుగా వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోలేకపోవడం, ఎండ వేడికి బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉండటము మనకి ఈ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే చాలా సందర్భాల్లో ఫ్యామిలీ హిస్టరీ అనేది మనం ఒక కారణంగా చూస్తూ ఉంటాం అనమాట. అంటే మన పూర్వీకుల్లో కానివ్వండి, మన తల్లిదండ్రుల్లో కానివ్వండి, మనకి కిడ్నీ స్టోన్స్ ఉండేటప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఈ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక కారణం వచ్చేసరికి ఒకసారి స్టోన్ తయారైంది అంటే వాళ్ళలో మళ్ళీ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో చాలామంది రకరకాల ట్రీట్మెంట్స్ ద్వారా మనకి స్టోన్స్కి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళలో మళ్ళీ స్టోన్స్ తయారవుతుంటుంది. ఒకసారి రైట్ సైడ్ అయితే ఒకసారి లెఫ్ట్ సైడ్ అలాగా. సో పాస్ట్ హిస్టరీ ఉంది అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా మందిలో ఎక్కువ ఉంటాయి. అలాగే చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళలో మనకి ఎక్కువగా తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారనమాట. సో ఎక్కువసార్లు వాళ్ళ ఉద్యోగరీత్యా, వాళ్ళ లైఫ్ స్టైల్ కారణంగా చాలాసార్లు బ్లాడర్ని టైంకి ఎవాక్యుయేట్ చేయరు, ఎంటీ చేయరు. సో ఎక్కువసేపు మనకి మూత్రం హోల్డ్ చేస్తూ ఉంటారు. సో ఇలా యూరినరీ స్టాసిస్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ రెండు కారణాలు, ఈ స్టాసిస్ అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రెండు కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే డైట్. సో చాలామంది ఎక్కువ కాల్షియం రిచ్ ఫుడ్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి టమాటాలు కానివ్వండి, పాలకూర కానివ్వండి, ముల్లంగి కానివ్వండి, ఇవి ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో కూడా మనకి ఈ కిడ్నీ స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. తర్వాత ఇంకో కారణం వచ్చేసరికి కొన్ని హార్మోనల్ ఇష్యూస్. ఉదాహరణకి పారాథార్మోన్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా మనకి స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీస్ చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఈ పారాథార్మోన్ కాల్షియం మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పారాథార్మోన్ బాగా పెరిగిపోతుందో మనకి కాల్షియం ఎక్స్క్రీషన్ కూడా బాగా ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి ఈ కిడ్నీలో స్టోన్స్ తయారవుతూ ఉంటుంది. అలాగే కొన్ని కిడ్నీ సమస్యలు బాధపడుతూ ఉంటారనమాట. సో మనకి ఈ కిడ్నీలలో మనకి కాల్షియం అనేది ఫిల్టర్ అయ్యి తిరిగి రక్తంలోకి చేరిపోవాల్సి వస్తుంది. కానీ కొన్ని కిడ్నీ సమస్యలు ఏమవుతుందంటే మనకి ఈ యూరిన్ కాల్షియం ఎక్స్క్రీషన్ అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. దీనివల్ల కూడా మనకి కిడ్నీస్లో స్టోన్స్ తయారవుతూ ఉంటుంది. సో ఇలా మనం చాలా కారణాలు చెప్పుకోవచ్చు. అండ్ ఏ స్టోన్ తయారవుతుంది అండ్ ఈ మెటబాలిజం, ఉదాహరణకి మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి కొన్ని, అలినైన్ కానివ్వండి, యాజినైన్ కానివ్వండి, సిస్టిన్ లాంటి మెటబాలిజమ్స్ దెబ్బతిన్నప్పుడు కూడా మనకి కిడ్నీలో ఈ స్టోన్స్ తయారైతే ఉంటాయి. అలాగే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండేటప్పుడు కూడా మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ తయారైతే ఉంటాయి. పర్టికులర్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ రక్తంలో 7.2 అంతకన్నా ఎక్కువగా అయిపోతునేటప్పుడు మనకు ఒక ప్రజెంటేషన్ ఓన్లీ యూరిక్ యాసిడ్ స్టోన్స్ మాత్రమే చూడొచ్చు. చాలామందిలో గౌట్ చూస్తూ ఉంటాం కదండి. సో గౌట్లో ఇంకొక వేరియంట్ ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ప్రజెంట్ చేయడం కూడా. సో ఇలా మనం ఈ యూరినరీ స్టోన్స్కి, కిడ్నీ స్టోన్స్కి మనం చాలా కారణాలు చెప్పుకోవచ్చు. ఓకే. సో స్టోన్స్ అనేది డాక్టర్ గారు ఓన్లీ కిడ్నీలోనే ఫామ్ అవుతాయా, లేకపోతే యూరినరీ బ్లాడర్ అలా వాటిలో కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఓకే. సో ఈ స్టోన్స్ అనేటివి పుట్టి పెరగటం అంతా కూడా కిడ్నీలోనే స్టార్ట్ అవుతుందండి. సో బ్లాడర్లో స్టోన్స్ అనేటివి ఫామ్ కావు. సో కిడ్నీలో తయారయ్యి అక్కడి నుంచి మనకి బ్లాడర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. స్టోన్ అనేది మన శరీరంలో ఒక అనవసరమైన పదార్థం, మనకి ఉపయోగం లేని పదార్థం అనమాట. సో ఆబ్వియస్లీ ఏం చేస్తుందంటే మన బాడీ కూడా సహజంగా దాన్ని బయటికి తోసేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో కిడ్నీలో స్టోన్ తయారైంది అంటే అది బయటికి రావాలంటే ఒకటే మార్గం. సో కిడ్నీ నుంచి బయటికి మూత్రనాళాల ద్వారా రావాలి, అంటే యూరిటర్స్ ద్వారా రావాలి. అక్కడ నుంచి మనకి మూత్రాశయంలోకి, యూరినరీ బ్లాడర్లోకి రావాలి. అక్కడ నుంచి త్రూ యూరిత్రా బయటికి రావాలి. సో మనకి ఈ స్టోన్ బయటికి రావడానికి ప్రయత్నం చేసేటప్పుడు మనం చాలా సందర్భాలలో మనకి పెల్వి యూరిటరిక్ జంక్షన్ అంటారన్నమాట. అంటే కిడ్నీలో నుంచి మనకి యూరిటర్ బయటికి వచ్చే జంక్షన్ అక్కడ కానివ్వండి, లేదా ఈ యూరినరీ బ్లాడర్లోకి వెసైకో యూరిటరిక్ జంక్షన్ అంటారన్నమాట. సో ఈ రెండు జంక్షన్స్లో కూడా మనకి యూరిన్ స్టోన్స్ అబ్స్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఎక్కువగా మనం బాగా పెయిన్కి గురవుతూ ఉండటము అండ్ ఈ కిడ్నీ స్టోన్కి సంబంధించిన లక్షణాలని మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలో కింద వరకు దిగిపోతుంటుంది, అంటే మిడ్ ఆఫ్ ద యూరిటర్లో, మా యూరిటర్ మధ్యలో ఉండిపోతుంది అనమాట, అక్కడ ఇరుక్కుపోతుంది. సో అప్పుడు మనం స్కాన్ చూసినప్పుడు మిడ్ యూరిటర్లో కానివ్వండి, లేదా లోవర్ యూరిటర్లో కానివ్వండి,
లేదా వెసైక్యూరిటరిక్ జంక్షన్స్లో అక్కడ మనం స్టోన్స్ చూడొచ్చు. కొంతమందిలో ఏమవుతుందంటే ఈవెన్ ఈ 3 పాసేజెస్లో కూడా జారిపోయి బ్లాడర్లో ఉంటాయి, అంటే యూరినరీ బ్లాడర్ స్టోన్స్. సో అక్కడ నుంచి మనకి యూరిత్రా గుండా బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్నప్పుడు కూడా కొంతమంది సూప్రాప్యూబిక్ పెయిన్ ఉండటం ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. సో స్టోన్ అనేది యూరిటర్లో కానివ్వండి, బ్లాడర్లో కానివ్వండి అక్కడ స్టార్ట్ అవ్వటం అనేది చాలా ఉండదన్నమాట. ఎప్పుడు కూడా కిడ్నీలో స్టార్ట్ అయ్యి మనకి బ్లాడర్లోకి జగబడుతూ ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు స్టోన్స్ ఫామ్ అయితే దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, ముఖ్యంగా ఈ స్టోన్స్ చాలా రకరకాల ప్రజెంటేషన్స్ని ఇస్తూ ఉంటుందండి. సో మెయిన్గా చాలా సందర్భాల్లో ఏసిమ్టమాటిక్ ప్రజెంటేషన్ ఉంటుందండి. అంటే మనం ఏదో రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకునేటప్పుడు మనకి యూఎస్జీ అబ్డామిన్ చేస్తూ ఉంటారు అనమాట చాలా రొటీన్గా. అప్పుడు మనకి ఈ కిడ్నీలో స్టోన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. లేదా మనకి ఇందాక చెప్పినట్టుగా ఇదివరకు ఎప్పుడో హిస్టరీ ఉంది అనుకునేటప్పుడు రొటీన్ చెకప్స్లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో మనకి ఆ స్కాన్ చేసుకున్నప్పుడు లేదా ఎక్స్రే ఎరెక్ట్ అబ్డామిన్లో చూసినప్పుడు మనకి స్టోన్ ఉన్నట్టుగా అనుమానంగా కలుగుతుంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో సిమ్టమ్స్ పర్టికులర్గా రేనల్ యాంగిల్ పెయిన్ తోటి ఈ కిడ్నీలో స్టోన్ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో రేనల్ యాంగిల్ పెయిన్ అంటే పక్కటెముకల కింద మనకి ఎదర్ రైట్ సైడ్ కానివ్వండి, లెఫ్ట్ సైడ్ కానివ్వండి, ఆ యాంగిల్లో మనకి పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మనం కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా అనే విషయం మనం అనుమానించాల్సి ఉంటుంది. అండ్ ఈ స్టోన్ కూడా, ఈ పెయిన్ కూడా చాలా పెక్యులర్గా ఉంటుంది అనమాట. కంటిన్యూస్గా ఒక 2-3 గంటల పాటు కంటిన్యూస్గా ఒకటేలాగా ఉంటుంది. దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు చాలా విపరీతమైన నొప్పి, చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, క్రమేణా నొప్పి పెరుగుతూ వస్తూ చాలా హై ఇంటెన్సిటీకి వెళ్తుంది అనమాట. అలాగే గ్రాడ్యువల్గా మళ్ళీ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఒక 20 to 30 మినిట్స్ పాటు అసలు మనకి పెయినే ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఆ పెయిన్ తగ్గిపోయింది అనుకుంటాం, మళ్ళీ గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంటుంది. ఇలా ఇంటర్మిటెంట్గా ఈ పెయిన్ మనం చూస్తూ ఉంటాం. అండ్ ఈ రేనల్ యాంగిల్ నుంచి, పక్కటెముకల కింద నుంచి గ్రాడ్యువల్గా మనకి గజ్జల్లోకి కానివ్వండి, తొడలోకి కానివ్వండి, లేదా మగవాళ్ళలో అయితే మనకి టెస్టికల్స్లో కానివ్వండి కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది. అదే ఆడవాళ్ళలో అయితే వెజనల్ ఏరియా వరకు కూడా మనకి బాగా గుంజుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. దీంతోపాటు మనకి ఊరికే యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండటము, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పెరుగుతుందనమాట. అంటే వెళ్తాము, మనము మూత్రం పాస్ చేస్తే కొంచెంగా వస్తూ ఉంటుంది, అయిపోయింది అనుకుంటాం, మళ్ళీ ఒక 10 నిమిషాలు, పావు గంటకి మళ్ళీ మూత్రం పాస్ చేయాలన్న ఆ డిజైర్, ఫీలింగ్, కోరిక కలుగుతూ ఉంటుంది అనమాట. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉండటం. అండ్ వెళ్ళిన ప్రతిసారి కూడా చాలా తక్కువ మోతాదులోనే వస్తూ ఉండటం. అండ్ యూరిన్ పాస్ చేసినాక కూడా ఇంకా ఏదో కొంత మూత్రం మిగిలిపోయిందన్న ఫీలింగ్ మనకి కలుగుతూ ఉంటుంది అనమాట. ఇలా దీంతోపాటు విపరీతమైన మంట ఉండే అవకాశం ఉంటుంది. సో బర్నింగ్ యూరినేషన్ ఉంటుంది. సో ఈ మంటతో పాటు మనకి కొన్ని సందర్భాలలో కొన్ని రకాల స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నప్పుడు, లేదా ఈ స్టోన్ కిందకి దిగడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి హెమచ్యూరియా కూడా చూస్తాం అన్నమాట. అంటే మనకి బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది మూత్రంలో, మూత్రం ఎరుపు రంగులో ఉండటము, ఇలాంటివి మనం చూడొచ్చు. ఐదర్ ఇది మైక్రోస్కోపిక్ హెమచ్యూరియా అన్నవచ్చు, లేదా మైక్రోస్కోపిక్ హెమచ్యూరియా అన్నవచ్చు. అంటే కంటికన్నా కనిపిస్తుంది పూర్తిగా క్లియర్గా, లేదా మనం మూత్రం పరీక్ష చేసినప్పుడన్నా మనకి రక్తపు కణాలు మనం ఆ మూత్రంలో చూస్తూ ఉంటాం. సో దీంతోపాటు మనకి కొద్ది మందిలో ఇంకా తేలికపాటి జ్వరము, చలితో పాటు ఫీవర్ ఉండటము, ఇలాంటివి కూడా చూడొచ్చు. అండ్ విపరీతమైన వాంతులు అవుతూ ఉంటాయి. అండ్ ఒక నాసియా వికారం ఉంటుంది, చేస్తారు కూడా, వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. అండ్ ఈ పెయిన్ కూడా చాలా సివియారిటీ పెయిన్ ఉంటుంది అనమాట. ఆ పెయిన్ చాలా ఇంటెన్సిటీ వెళ్ళినప్పుడు మనం రోల్ అవుతాం, కింద పడిపోయి మనం పొట్టబట్టుకొని అంత తీవ్రమైన నొప్పి ఉంటుంది అనమాట. సో ఈ లక్షణాలతోటే మనం క్లినికల్గా స్టోన్ సమస్యతో బాధపడుతున్నారు అని మనం చెప్పుకోవచ్చు. దాన్ని మనం క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ సపోర్టింగ్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ వచ్చేసి నడుము నొప్పి. సో కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు కిడ్నీస్లో స్టోన్స్ వల్ల వచ్చే నడుము నొప్పి అది లైఫ్ లాంగ్ ఉంటుందా, లేకపోతే టెంపరీ బేస్ మీద ఉంటుందనేది కొంతమంది డౌట్. దీని గురించి మీరేం చెప్తారు? చాలామంది నడుములో నొప్పి అన్నప్పుడు మనకి ఐదర్ కిడ్నీలో స్టోన్ పెయిన్ వల్ల కలుగుతున్న నొప్ప, లేకపోతే నడుములో వెన్నెముకలో సమస్యలో ఉంటున్న నొప్పులా అని మీరు అన్నట్టుగా చాలా తరచుగా చాలామంది అడుగుతున్న ప్రశ్నేనండి. అండ్ దీంట్లో ఇందాక నేను చెప్పినట్టుగా కిడ్నీలో ఉన్న పెయిన్ మనం చెప్పినట్టు క్లాసికల్ సిమ్టమ్స్
సిమ్టమ్స్ ఉంటా ఉంటాయి అనమాట. రేనల్ కోలిక్ అంటాము దాన్ని. అంటే నొప్పి పెరగటము అండ్ తగ్గటము, మళ్ళీ పెరగటము తగ్గటము, ఇలాంటివి ఉంటా ఉంటుంది. ఇది ఎక్యూట్ ఎపిసోడ్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. కానీ కిడ్నీలోనే స్టోన్స్ అలాగే ఉన్నాయి, స్థిరంగా కిడ్నీలోనే ఉంటున్నాయి, అది కిందకి జారడానికి ప్రయత్నం చేయకుండా అలాగే అక్కడే కొన్ని సంవత్సరాల పాటు ఉంటా ఉంటాయి కొంతమంది పేషెంట్స్లో. సో అలాంటి వాళ్ళలో ఒక డల్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది అనమాట. అది ఎక్కడ పక్కటెముకల కింద ఆ కిడ్నీ భాగంలో మనకి ఒక రకమైన ఏక్ పెయిన్ ఉంటుంది అనమాట. కంఫర్టబుల్గా పేషెంట్ ఉంటారు, అలాగని విపరీతమైన నొప్పి ఉంది అన్నట్టు ఉండదు అనమాట. సో ఇది మనకి రేనల్ యాంగిల్లో మనం చూస్తుంటాం. చాలా సందర్భాల్లో మనకి ఇక్కడ నుంచే మనకి ఈ లంబార్ స్పాండిలోసిస్ సమస్యతోటి బాధపడుతున్నప్పుడు కానివ్వండి, లేదా వెన్నెముకకి అతుక్కునే కండరాలు ఫైబ్రోమయాల్జియాస్, సో కండరాల నొప్పితోటి సమస్యతోటి బాధపడుతున్నప్పుడు కూడా ఇలాంటి వేగ్ పెయిన్, డల్ ఏకింగ్ పెయిన్ ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది అనమాట. సో ఇది స్పాండిలోసిస్ వల్ల కలుగుతుందా లేదా మనకి కిడ్నీలో పెయిన్ అనేది మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి స్పాండిలోసిస్ సమస్యతోటి బాధపడుతున్నప్పుడు స్ట్రైట్ లెగ్ రైజింగ్ టెస్ట్ మనకి పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా చూస్తాం. పాజిటివ్గా ఉండేటప్పుడు మనకి స్పాండిలోసిస్ సస్పెక్ట్ చేయొచ్చు. అలాగే సింపుల్ ఫైబ్రోమయాల్జియాస్ సమస్యతోటి బాధపడుతుంటే కనుక మనకి ఎస్ఎల్ఆర్ టెస్ట్లో కూడా మనకి ఏమి రిజల్ట్ తెలియదు. సో అప్పుడు మనం తేలికపాటి మజిల్ రిలాక్సెంట్స్, ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ మనం ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవుతున్నప్పుడు మనకి ఇది ఫైబ్రోమయాల్జియా ద్వారా కలుగుతుంది అన్న విషయం మనం తెలుసుకోవచ్చు. లేదా సింపుల్ మనం యూఎస్జీ అబ్డామిన్ చేసుకుంటే మనకి అసలు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవేళ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం దానికి తగినట్టుగా మనం ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా సందర్భాల్లో కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ స్పాండిలోసిస్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని ఒకసారి ఎక్స్రే కూడా మనం చేసుకుంటే దానికి తగినట్టుగా మనం డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేసుకొని దానికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఐదర్ ఒక కండిషన్కైనా, ఒకవేళ రెండు సమస్యలు ఉంటే రెండు సమస్యలని దృష్టిలో ఉంచుకుంటూ వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఇచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో డాక్టర్ గారు, ఒక ప్రాబ్లమ్ని గుర్తించాలంటే డయాగ్నోసిస్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. సో కిడ్నీ స్టోన్స్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో మెయిన్గా ఈ కిడ్నీ స్టోన్స్ డయాగ్నోసిస్ విషయానికి వస్తే క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందండి. దీన్ని మనం కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మనం ఫస్ట్ లైన్ ఆఫ్ టూల్ ఏంటంటే మనకి యూఎస్జీ అబ్డామిన్ అండి. చాలా సందర్భాల్లో ఈ అల్ట్రాసోనోగ్రఫీ చేసుకున్నప్పుడు అబ్డామిన్ మనకి ఏ కిడ్నీలో ఎటువైపు స్టోన్ ఉంటుంది, ఆ స్టోన్ లొకేషన్ అంటే కిడ్నీ యొక్క పై భాగంలో ఉందా, మధ్యలో ఉందా, లేదా కింద భాగంలో ఉందా, లేదా పెల్వి యూరిటరిక్ జంక్షన్ లేదా మిడ్ యూరిటరిక్ రీజియన్లో ఉందా, లేదా కింద వెసైకో యూరిటరిక్ జంక్షన్లో ఉందా, అండ్ బ్లాడర్లో ఏమైనా ఉన్నాయా, అండ్ వీటి యొక్క పరిమాణం ఎంత ఉంది, ఏ సైజులో ఉంటుంది, అండ్ ఈ సైజ్ ఆఫ్ స్టోన్ వల్ల మనకి కిడ్నీ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, సో కిడ్నీ చుట్టూతా వాపు ఏమైనా గురైందా, హైడ్రోనెఫ్రోసిస్ అంటాం అనమాట, కిడ్నీ వాపుకి గురవటం అలాంటిది ఏమైనా జరిగిందా, లేదా పారెన్కైమల్ టిష్యూ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యిందా, ఇలాంటివన్నీ బేసిక్గా మనకి యూఎస్జీ అబ్డామిన్లో తెలిసిపోతూ ఉంటాయి అనమాట. సో దీంతోపాటు మనం ఒకవేళ హైడ్రోనెఫ్రోసిస్ బాగా ఎక్కువగా ఉంటుంది, కిడ్నీ డ్యామేజ్ని కూడా ఏమైనా సస్పెక్ట్ చేసినప్పుడు కొన్ని సాధారణ రక్త పరీక్షలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఉదాహరణకి సిబిపి చేయాల్సి ఉంటుంది. ఏమైనా కిడ్నీ ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు మనకి సిబిపిలో తెల్ల రక్త కణాలు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాంటిది ఏమైనా ఉందా. అలాగే కిడ్నీ ఫంక్షన్స్ని సూచించే టెస్ట్ రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటాం. సో అంటే సీరం క్రియాటిన్ కానివ్వండి, బ్లడ్ యూరియా కానివ్వండి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానివ్వండి, మనం నార్మల్ లెవెల్స్లోనే ఉంటున్నాయి, అవి ఇంకేమైనా పెరిగిపోయినాయా, అలాగే ఎలక్ట్రోలైట్స్ సోడియము, పొటాషియము అండ్ క్లోరైడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది సాధారణంగా వచ్చే పరీక్షలు. ఒక్కొక్కసారి కడుపులో నొప్పి ఉండేటప్పుడు కొంతమంది ఎక్స్రే ఎరెక్ట్ అబ్డామిన్ కూడా చేస్తూ ఉంటారు. పర్టికులర్గా ఈ కాల్షియం స్టోన్స్ ఉండేటప్పుడు మనం ఎక్స్రే ఎరెక్ట్ అబ్డామిన్లో మనకి ఆ స్టోన్ని గుర్తించే అవకాశం ఉంటుంది కానివ్వండి. బట్ ఎక్స్రే ఎరెక్ట్ అబ్డామిన్ కంటే కూడా యూఎస్జీ అబ్డామిన్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకేమైనా డౌట్ఫుల్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా మనకు తెలియాలి, పేషెంట్ కండిషన్ కొద్దిగా సీరియస్గా ఉంటుంది, బాగా విపరీతమైన నొప్పితోటి బాధపడుతున్నాడు అనుకునేటప్పుడు సిటీ స్కాన్ కూడా చేసుకోవాల్సిన అవసరం రావచ్చు కొంతమందిలో. అప్పుడు సిటీ కేయూబీ చేసుకుంటే మనకి కరెక్ట్గా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. వన్స్ ఇక్కడ ఎక్యూట్గా మనకి ఈ పెయిన్ అంతా తగ్గింది, ఈ స్టోన్ అంతా ఎక్కడ ఉంది, ఏంటి, ఏ సైజులో ఉంది అంతా తెలుసుకున్నాక, మనం రిలీఫ్ చేసినాక, ఒకవేళ ఏమైనా ఈ స్టోన్ ఇవాల్యుయేషన్ అసలు ఎందుకు తయారవుతుంది అని తెలుసుకోవడానికి అవసరమైన పరీక్షలు దాని తర్వాత టైంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎవరెవరికి బ్లాస్టింగ్ సజెస్ట్ చేస్తారు, ఎవరెవరికి మెడికేషన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఓకే అండి. సో పర్టికులర్గా బ్లాస్టింగ్ సజెస్ట్ చేయటం అంటే మనకి దగ్గర అసలు ఎక్కువ టైం లేదు,
మన పేషెంట్ని మనం ఇమీడియట్గా రివైవ్ చేయాలి, లేకపోతే మనకి లైఫ్ థ్రెటనింగ్ కూడా అవుతుంది అనుకునేటప్పుడు చాలామందిలో సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటారు. అది కూడా ఏ టైప్ ఆఫ్ సర్జరీకి వెళ్ళాలనేది లొకేషన్ ఆఫ్ ద స్టోన్ని బట్టి ఆధారపడుతూ ఉంటుందన్నమాట. సో పర్టికులర్గా మనకి ఈ స్టోన్స్ అజాగ్రత్త చేసి మనము ప్రాపర్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా తొందరగా బయటికి తీసుకెళ్లకుండా ఉండేటప్పుడు పరిస్థితులు చేయి దాటే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి సందర్భాల్లో మనకి అంటే కిడ్నీ వాపుకి గురవ్వటము, లేదా కిడ్నీలో ఇన్ఫెక్షన్ చేరిపోవటము, పైలోనెఫ్రైటిస్ ఉండటము, అండ్ క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉండటము, రీనల్ ఫెయిల్యూర్ స్టేజెస్లోకి డెవలప్ అయ్యేటప్పుడు ఇంకా కంపల్సరీ అక్కడ అనివార్యం అనమాట, సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అలా కాకుండా బేసిక్ లెవెల్లోనే మనము సింపుల్గా చిన్న పెయిన్ అబ్డామిన్ లాంటిది స్టార్ట్ అయినప్పుడే, మనకి ఎక్యూట్ సివియర్ పెరాక్సిమ్ పెయిన్ లేకుండా ఉన్నప్పుడే మనం ఎర్లీ స్టేజెస్లో కనుక కనిపెట్టుకొని, లేదా రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో బయటపడ్డప్పుడు ఇమీడియట్గానే మనం అజాగ్రత్త చేయకుండా, నొప్పి లేదు కదా అని అజాగ్రత్త చేస్తూ ఉంటారు చాలామంది. అలా కాకుండా మనకి వన్స్ స్టోన్ ఉంది అని తెలిసినప్పుడు అది ఏ సైజులో ఉన్నా కానీ ఇమీడియట్గా మనం ఈ హోమియోపతి ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు మనకి అంత సివియర్ స్టేజ్లోకి దాకా వెళ్లకుండానే మనకి ఇనీషియల్ స్టేజెస్లో ఈ స్టోన్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ విధానంలో మనం ఉన్న స్టోన్ని పడిపోవటమే కాకుండా మళ్ళీ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీస్ని కూడా మనం కంట్రోల్ చేయడం జరుగుతుందన్నమాట. అది జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఇప్పుడు సర్జరీకి వెళ్ళిపోతుంటారు, ఇందాక చెప్పుకున్నట్టు అనివార్య కారణాల వల్ల ఇమీడియట్గా చేసుకుంటారు. ఉదాహరణకి రైట్ సైడ్ చేస్తారు, మరి కొంతకాలానికి లెఫ్ట్ సైడ్ వస్తుంది, అండ్ తర్వాత లెఫ్ట్ సైడ్కి కూడా వెళ్తారు. అలా 3-4 సార్లు ఆపరేషన్కి వెళ్ళినా కూడా మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ అనేది అవుతూనే ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా చాలాసార్లు ఈ ట్రీట్మెంట్స్కి వచ్చి అప్పుడు ఆ స్టోన్ని తగ్గించుకోవడమే కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో రికరెన్సీస్ రాకుండా కూడా మీకు ఈ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, కొంతమందికి 10 mm 12 mm స్టోన్ ఉన్నా నొప్పి అనేది ఉండదు, అండ్ కొంతమందికి 2 mm 3 mm స్టోన్ ఉన్నా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటారు? సో దీనికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమి ఉండదండి. ఈవెన్ చాలా సందర్భాల్లో మీరు అన్నట్టు మనకి మోర్ దెన్ 7 mm స్టోన్ కంటే కూడా ఉన్నప్పుడు సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటారు. చాలామంది చేంజ్ చేసుకుంటూ ఉంటారు కూడా. సో కొంతమంది హోమియోపతిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, తెలుసున్న అవగాహన ఉన్నవాళ్ళు మనకి డైరెక్ట్గా ఈ ట్రీట్మెంట్స్కి వస్తుంటారు అనమాట. సో చాలామందిలో మీరు అన్నట్టుగా 12 mm 15 mm స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి పెయిన్ లేకుండా ఉంటారు. అలాగే చాలామందిలో చాలా స్మాల్ సైజ్ స్టోన్స్, మల్టిపుల్ స్టోన్స్ ఉండే వాళ్ళలో కూడా చాలా వేగ్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. ఇది వాళ్ళ శరీర తీరుని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. కాకపోతే ఏ సైజ్ ఆఫ్ ద స్టోన్ అయినా కానివ్వండి, మనకి ఈ యూరిటర్ గుండా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి పెయిన్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. అండ్ ఎవరిలో ఎక్కువైతుంది, ఎవరిలో తక్కువైతుంది అనడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ ఉండవు. కొంతమందిలో ఈవెన్ 6 mm 7 mm స్టోన్ కూడా విపరీతమైన వాంతులు, విపరీతమైన నొప్పికి గురి చేస్తూ ఉంటుంది. కొంతమందిలో ఏ సమస్య లేకుండా కూడా ఈవెన్ 15 mm 17 mm స్టోన్స్ మూత్రం ద్వారా పడిపోయిన సందర్భాలు మనకి హోమియో కేర్ ఇంటర్నేషనల్ చాలా చూడొచ్చు అనమాట. అలాంటి ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు, చాలా హ్యాపీగా రికవర్ అయిపోయి ఆపరేషన్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఎవరిలో పెయిన్ ఉంటుంది, ఎవరిలో పెయిన్ ఉండదు అనడానికి ప్రత్యేకమైన కారణాలు ఉండవు కానివ్వండి. కొంతమంది పెయిన్ సెన్సిటివ్ ఉండే వాళ్ళలో కూడా పెయిన్ ఎక్కువ ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు పోస్ట్ ట్రీట్మెంట్ మళ్ళీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పర్టికులర్గా మనకి ఈ శరీర తత్వం కలిగి ఉన్న వాళ్ళలో, కిడ్నీలో స్టోన్స్ తయారయ్యే తీరు ఉన్న వాళ్ళలో మెయిన్గా మనకి టమాటాస్ కానివ్వండి, పాలకూర కానివ్వండి, అండ్ ఈ రాడిష్ కానివ్వండి, ముల్లంగి కానివ్వండి, వీటిని మనం స్టాప్ చేయమని చెప్తూ ఉంటాము. అలాగే వాళ్ళ బాడీ వెయిట్కి తగినట్టుగా యాడిక్వేట్ హైడ్రేషన్, ఉదాహరణకి దాదాపుగా 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్ళు అనేది వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి. అలాగే కొంతమంది చాలా కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారనమాట. అంటే డాక్టర్ గారి సలహా ప్రకారం కాకుండా వాళ్ళు సొంతగా నెలల తరబడి తీసేసుకుంటూ ఉంటారు, పర్టికులర్గా మోకాలు నొప్పులతోటి, నడుము నొప్పులతోటి బాధపడేవాళ్ళు. సో ఇలా ఎక్సెస్ కాల్షియం ఇంటేక్ కూడా అంత మంచిది కాదండి. సో అది కూడా డాక్టర్ సలహా ప్రకారం డైలీ రికమెండెడ్ డోసెస్ ఎంత ఉన్నాయి, ఎంతకాలం వాడాలి అని తీసుకోవాలి. సో దీంతోపాటు మనకి ఇంకా అసోసియేటెడ్ కండిషన్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఉదాహరణకి మనం చెప్పినట్టు కారణాల్లో పారాథార్మోన్ కానివ్వండి, లేదా యూరిక్ యాసిడ్ మెటబాలిజం దెబ్బతీస్తున్న గౌట్ సమస్యలతో బాధపడుతున్నామా, ఇలా అనుబంధ సమస్యలు ఏమన్నా ఉంటే వాటికి కూడా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉండే వాళ్ళలో మనం ఆల్కహాల్ని అండ్ ఎక్సెస్ నాన్ వెజ్, ఎక్కువ యానిమల్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. కాబట్టి మనం యానిమల్ ప్రోటీన్ని తగ్గించమని చెప్తాము, అండ్ ఎక్సెస్ ఆల్కహాల్ అనేది తగ్గించమని చెప్తూ ఉంటాం. సో అందరిలోనూ డైట్ అండ్ మేనేజ్మెంట్ ఒకటేలాగా ఉండదు. సో వాళ్ళకి ఏ కారణం చేత వచ్చింది అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా ఈ స్టోన్
స్టోన్స్ సమస్యతోటి బాధపడుతూ ఉన్నారు, ఇలా అనేకమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి తగినట్టుగా డైట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో స్టోన్స్ ఉందని గుర్తించిన తర్వాత కూడా అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అదే పోతుందని అనుకుని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయొచ్చు అంటారు? ఓకే. సో పర్టికులర్గా మనకి చాలా సందర్భాల్లో చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయండి, స్లడ్జ్ అని అంటూ ఉంటాం, లేకపోతే ఒక 2 mm 3 mm స్టోన్స్ చాలా రొటీన్ ఫైండింగ్స్లో బయటపడుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం నెగ్లెక్ట్ చేస్తారు. సో చాలా సందర్భాల్లో అసలు ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా అప్పుడు ఉన్న 2 mm స్టోను 3 mm స్టోను పడిపోకూడదు అనేవి లేదు, బట్ పడిపోయినప్పటికీ కూడా మళ్ళీ స్టోన్స్ తయారైతూనే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చిన స్టోన్ కూడా మళ్ళీ అదే సైజులో అంతేగాని మెయింటైన్ అవుతుందని చెప్పలేం. అది ఇంకా ఎక్కువ సైజు కావచ్చు, పెద్దది కావచ్చు, లేదా వేరే అదర్ టైప్ ఆఫ్ స్టోన్ కావచ్చు, అది సిమ్టమ్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఈ స్టోన్స్ రికరెంట్గా వస్తున్నా కానివ్వండి, లేదా ఉన్న స్టోనే చాలా ఎక్కువ కాలం పాటు అలా కిడ్నీలోనే మనకి ఉంటుంది అన్నప్పుడు మనకి ఈ పారెన్కైమల్ టిష్యూ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కిడ్నీ యొక్క మజిల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అది ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు మనకి సివియర్ పైలోనెఫ్రైటిస్ డెవలప్ అవుతుందన్నమాట. అంటే మనకి కిడ్నీ అంతా కూడా బాగా చీముతోటి పట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి బాగా విపరీతమైన జ్వరము, చలి, వణుకు, ఇలా అన్ని టాక్సిక్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కిడ్నీ బాగా వాపుకి గురయ్యే అవకాశం ఉంటుంది హైడ్రోనెఫ్రోసిస్ ద్వారా. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువ కాలం పాటు ఉండేటప్పుడు మనం కొంతగా రీనల్ ఫెయిల్యూర్లో కూడా డ్యామేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకని చిన్న సైజు స్టోన్ ఉన్నా కానివ్వండి, దాని అంతటా అది పడిపోతుందిలే అని మనం యాదృచ్ఛికంగా తీసుకోవడానికి ఉండదన్నమాట. ఎందుకంటే అది కొంతమందిలో పడిపోవచ్చు, కొంతమందిలో అలాగే అక్కడే ఎక్కువ కాలం పాటు ఉండిపోయే అవకాశం ఉంటుంది, లేదా అక్కడే ఇంకా స్టోన్ సైజ్ని పెంచుకుంటూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న స్టోన్ అయినా కానివ్వండి, మనం ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ ద్వారా అది పడిపోవడానికి మీకు ఈ ట్రీట్మెంట్స్ హెల్ప్ అవుతాయి. అండ్ రెకరెన్సీస్ రాకుండా మీ శరీర తీరుని మార్చడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ డాక్టర్ గారు తరోగా మీ కేసు స్టడీ చేసి అసలు ఈ స్టోన్స్ రావడానికి గల కారణాలు ఎలా ఉంటున్నాయి, అండ్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీ డైట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా, ఇలా అనేక విషయాల మీద మిమ్మల్ని ఎడ్యుకేట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఉన్న సమస్యను ఈజీగా పరిష్కరించుకోవచ్చు. మళ్ళీ ఈ సమస్య రాకుండా మనం శాశ్వత పరిష్కారాలు కూడా మనం చూసుకోగలుగుతాం. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ క్యూర్ ఏంటి అని అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్కి డ్రింకింగ్ వాటర్ అని చెప్తారు. కానీ కొంతమందికి తెలీదు ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, వాటర్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి. సో బెస్ట్ వే ఆఫ్ టేకింగ్ వాటర్ అని అడిగితే ఏం చెప్తారు? ఓకే. సో ఎప్పుడు కూడా మనకి వాటర్ ఎక్సెస్ తీసుకున్నా కానీ ప్రమాదమే అండి. సో ఎందుకంటే మనం తీసుకున్న వాటర్ అంతా కూడా మనకి స్టమక్లోకి వెళ్ళి అక్కడ నుంచి మనకి రక్తంలోని చేరుతూ ఉంటుంది. సో మనకి రక్తంలో చేరి మనకి మళ్ళీ ఎక్సెస్ ఆఫ్ వాటర్ కానివ్వండి, ఎక్సెస్ ఆఫ్ మెటబాలిక్ వేస్ట్, ఏదైతే మెటబాలిక్ వేస్ట్ ఉంటాయో అవన్నీ కూడా ఈ కిడ్నీసే ఫిల్టర్ చేసి బయటికి పంపించేస్తూ ఉంటాయి. సో ఈ వాటర్ ఇంటేక్ కూడా మనకి బాడీ వెయిట్కి తగినట్టుగా తీసుకోవాలి. సో మన నార్మల్ ఇండియన్ దీంట్లో చూసుకుంటే దాదాపు ఒక 70 to 80 kgs ఒక నార్మల్ హైట్ 5.5 to 6 వరకు ఉండే వాళ్ళలో మనకి 3.5 to 4 లీటర్స్ వరకు పర్ డే మనకి మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే. సో కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం గురించి సంబంధించి చక్కటి సజెషన్స్ అండ్ సొల్యూషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.